మొత్తానికి నౌ వీఆర్ గోయింగ్ టు బుర్జ్ ఖలీఫా. బోస్ గారు దుబాయ్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ ఇవ్వడం, ఆ బుర్జ్ ఖలీఫా అనే మాన్యుమెంట్ ఒక గిఫ్ట్ రూపంలో మా ఇంటికి చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఇంటికి మేము వెళ్తున్నాం. అది అసలు ఎంత ఎత్తుంది, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, అవన్నీ చూడటానికి వెళ్తున్నాము. యాక్చువల్గా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, బోస్ గారు రావట్లేదు. నేనే ఇప్పుడు దీనికి అండదండగా వెళ్తున్నాను. అంత టాల్ బిల్డింగ్ని వాళ్ళు ఎలా కట్టారో ఏంటో, వాట్ ఎ టెక్నాలజీ దే యూస్డ్. ఐ వాంట్ టు సీ ఆల్ దట్. వెరీ క్యూరియస్ యాక్చువల్లీ. మేము ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత బుర్జ్ ఖలీఫాకి వెళ్తాము. దుబాయ్ కదా, ఇక్కడ మన సాంబార్ ఇడ్లీ దొరకదేమో అనుకుంటారేమో, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మన ఇండియన్ ఫుడ్ అన్ని రకాల బాగా ఆరగించామండి. ఆదిత్య భయ్యాకి సన్మానం చేశారు వాళ్ళు, దానికి అందరం ఫోటోలు దిగాము. ఆ బుర్జ్ ఖలీఫాని ఎత్తుక్కుంటూ చాలా దూరం మేము నడవాల్సి వచ్చింది. దాంట్లో దారిలో ఈ వాటర్ ఫాల్స్ కూడా వచ్చింది. అసలు ఐ సింప్లీ లవ్డ్ దట్ వాటర్ ఫాల్స్, వెరీ బ్యూటిఫుల్. అండ్ దిస్ ఈజ్ బుర్జ్ ఖలీఫా. దాని దగ్గర ఒక ఫోటో దిగాను. ఇంకా మేము వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు టికెట్స్ తీసేసుకున్నాము. వీఆర్ గోయింగ్ టు బుర్జ్ ఖలీఫా. ఎన్ని ఫ్లోర్సో, దాని కథ ఏంటో చూడండి, మినియేచర్స్ ఉన్నాయి. వీఆర్ ఎంటరింగ్ బుర్జ్ ఖలీఫా. మరి కొద్దిసేపట్లో లిఫ్ట్ ఎక్కబోతున్నాము. అది ఏ లిఫ్ట్ ఎక్కడ దాకా వచ్చింది అనేది ఆ డోర్ మీద డిస్ప్లే అవుతోంది చూడండి. సో అన్ని ఫ్లోర్స్ దిగుతోంది అన్నమాట లిఫ్ట్. సో మా గ్రౌండ్ ఫ్లోర్కి రావడానికి ఎన్ని ఫ్లోర్స్? 125 ఫ్లోర్స్, 75 సెకండ్స్లో వెళ్ళింది. తెరుచుకుంది, చూశారు కదా. ఇప్పుడు మేము అందరం లిఫ్ట్ లోపలికి వెళ్తున్నాము. సో ఇంతమంది ఎక్కేంత పెద్ద లిఫ్ట్ అండి ఇది. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు గో అప్. ఇప్పుడు కొద్ది క్షణాలు, జస్ట్ 125 ఫ్లోర్స్ 75 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. వచ్చేసాము. సో దిస్ ఈజ్ బుర్జ్ ఖలీఫా. అంత ఎత్తు నుంచి బిల్డింగ్లు చీమల్లాగా కనిపిస్తున్నాయి. అంత పొడుగు పొడుగు బిల్డింగ్లు. అసలు నా స్నేహితురాళ్ళకి ఇక్కడి నుంచి వీడియో తీసి అందరికీ ఐ లవ్ యూ అని చెప్పాను. టు ఆల్ మై ఫ్రెండ్స్. అక్కడ దారి పొడుగుతా కూడా మనకి ఈ బిల్డింగ్ నిర్మాణం గురించి అన్ని ఫోటోగ్రాఫ్స్, రచనలు ఉన్నాయండి. చూసారా అంత బ్యూటిఫుల్గా ఉందో ఆ వింగ్. వచ్చే వాళ్ళందరూ ఆ వింగ్ దగ్గర నుంచి ఫోటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు. ఈ కలర్స్ ఆఫ్ వాల్ అండ్ పైన కింద రకరకాల కలర్స్ తోటి ఫ్లోర్ చేయడం అనేది కూడా చాలా గొప్పగా అనిపించింది. చూసారా, నడుస్తుంటే పగిలిపోతూ ఉంటుందన్నమాట. ద టాప్ వ్యూ ఆఫ్ బుర్జ్ ఖలీఫా కింద వాళ్ళు అలా డిస్ప్లే చేశారు. అది పగిలిపోతూ ఉంటుందన్నమాట మనం నడిచే కొద్దీ. అసలు దాని మీద నడవటానికి వణుకొచ్చేస్తుంది. నేనైతే చూడలేదు, చూడకుండా వీడియో తీశాను. సో తల తిరుగుతుంది. నార్మల్గా వర్టిగో ఉన్న వాళ్ళకి తల తిరుగుతుంది అన్నమాట. ఒక ఫ్లోర్ అలాగూ మెట్ల మీద నుంచి కిందకి దిగితే మనం బయటికి వెళ్ళి నుంచుని ఫోటోగ్రాఫ్స్ దిగచ్చు అనమాట, ఆరు బయట. సో మనం ఆరు బయట నుంచుని ఆ బిల్డింగ్ని వీక్షించవచ్చు. అదే ఈ బిల్డింగ్ గొప్పతనం. చూడండి ఎంత పెద్దది.
మేము అంతా 125 ఫ్లోర్స్ వచ్చినా కూడా ఇంకా పొడుగుంది అది. సో దిస్ ఇస్ ఆకాశంలో ఉన్నట్టుంది. ఎక్కడ చూసినా బుర్జ్ ఖలీఫా మాన్యుమెంట్స్ అక్కడ చిన్న చిన్నదిగా మీనియేచర్స్లో డిఫరెంట్గా పెట్టుంటారు. అగైన్ ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం మేము. కిందకెళ్ళి మళ్ళీ పర్చేస్ స్టార్ట్. కావాల్సినవన్నీ కొనుక్కుని రూమ్కి వెళ్ళిపోతాము. ఎంత క్విక్గా వచ్చేసాము చూడండి గ్రౌండ్ ఫ్లోర్కి. ఎక్కడ చూసినా హరివిల్లు రంగులో అద్దాలు. అసలు ఏంటి ఈ ఊరు అనిపించింది. మనం కేబీఆర్ పార్క్కి వాకింగ్కి వెళ్ళినట్టుగా ఈ ఊరు రావాలండి. వాకింగ్. ఇప్పుడు మేము గామా అవార్డ్స్ దానికోసం వెళ్తున్నాము. వచ్చిందే దానికోసం యాక్చువల్గా, కానీ మేము జాక్పాట్ కొట్టేసాం. అమృతని కూడా తీసుకొచ్చి గామా అవార్డ్స్. బోస్ గారికి నాటు సాంగ్కి గామా అవార్డు వచ్చింది. అది అందుకోవడానికే వెళ్తున్నాము. వెళ్ళబోయే ముందర ఇలాగూ ఎంట్రన్స్లోనే హ్యాండ్కి బ్యాండ్ అది వేస్తారు, వేసి తీసుకెళ్తారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా అందరూ సెల్ఫీలు ఆపేస్తూ ఉంటారు. మాకు అలవాటు అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు గామా. అట్ లాస్ట్ గామా అవార్డ్స్ చూడబోతున్నాము. వచ్చేసిందండి ఆడిటోరియం, ఓపెన్ ఆడిటోరియం. ఇక్కడ గామా అవార్డ్స్. ఇంకా అమ్లు చూస్తూ ఉంది మరి వాళ్ళ నాన్నగారు, ఆయన అచీవ్మెంట్స్. హీఈస్ ద హీరో ఫర్ అస్. సో వెంకట్ గారు, మాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్. అమృత చూస్తుండగా వాళ్ళ నాన్నగారు ఒక అవార్డు అందుకోవటం, అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలు, వాళ్ళకి ఐడల్స్ ఫాదర్ మదర్ అండ్ ఫాదర్ ఎలా పైకొచ్చారో అంతకు మించి రావాలనుకుంటారు పిల్లలు. మేము ఏం చేసినా అది వాళ్ళు అలవాటు చేసేసుకుంటారు ఆటోమేటిక్గా. బోస్ గారు ఎలాగైతే పాడతారో అదేలాగా అమృత కూడా పాడుతుంది. ఈవెన్ వనమాలి కూడా పాడతాడు. ఈయన ఎలాగో కవిత్వాలు రాస్తారో అదేలాగా అమృత కూడా రాస్తుంది. కానీ అదే పనిగా కవిత్వాలు రాయదు. బట్ ఎప్పుడు రాస్తుంది అని అంటే నాకు మదర్స్ డే వస్తే రాస్తుంది. పిల్లలిద్దరూ రాస్తారు. సో మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద రోల్ మోడల్స్ అన్నమాట. సో ఆయన అవార్డు అందరికీ ఇవ్వడం, అసలు సెలబ్రిటీస్ని ఇలాగ నేరుగా చూడటం, అశ్వని దత్ గారు అందుకుంటుంటే ఎలా మర్యాద ఇవ్వాలి వాళ్ళకి, ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్ అన్నమాట. అది వాళ్ళు నేరుగా చూసి నేర్చుకుంటారు. అవార్డు వచ్చింది. అది ఆయన్ని సెపరేట్గా ఒక వేదిక వేసి నాటు సాంగ్కి ఆయన ఆస్కార్ అందుకున్నందుకు ఆయనకి అందరూ ఒక వేదిక మీద అందుకుంటే ఆయనకి సెపరేట్గా ఒక వేదిక వేసి ఆయనకి అవార్డు ఇచ్చారు. అది చాలా చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ. గామా సంస్థకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటి వరకు అందుకున్న పురస్కారం ఇది 11వ పురస్కారం. చాలా సంతోషంగా ఉంది.
ఈ వేదిక మీద మా మిత్రులైన తమన్ గారు, రగన్న, శ్రీలేఖ్ గారు, విశాల్ గారు, హేషం అండ్ వీళ్ళందరి సమక్షంలో ఈ పురస్కారం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాము దుబాయ్ వదిలి. అప్పుడు సుమగారు అదే ఫ్లైట్లో వస్తున్నారు. మేమందరం కలిసి వచ్చేసాము. సో పాపకి అందమైన అనుభూతిని మిగిల్చాము. తనకి కావాల్సిన గోల్డ్ కూడా కొనిచ్చాను. సో దిస్ ఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ ట్రిప్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మై డియర్ subscribers, and welcome to all new subscribers. Thank you very much.